చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా? బాగుంది. ఎందుకని? ఏది మాకు ఒక్కటి కూడా తుస్సని పోతున్నా కానీ మాకు వచ్చి మాకు నెరవేరుస్తానని చెప్పినాడు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా మాకు రాలేదు. మా వల్ల అన్ని ఓట్లు అని చెప్పి వేయించుకున్నాడు కదా, నమ్మి మోసం చేసినాడే. పేద ప్రజలకి వాళ్ళకి నమ్మి మనం చెప్పిన వాళ్ళకి ఇయ్యాలా లేదా అని ఒక్కటైనా ఆలోచించాలి కదా. 18,000 ఇస్తాను అన్నాడు, నెలకు 1,500 అన్నాడు. ఏది గ్యాస్ బండ్లు అన్నాడు, సంవత్సరానికి 3 అన్నాడు. ఏడా లేదు. ఏది నువ్వు చెప్పి నమ్మించి మోసం చేయాలి జనాభాని? జగన్ ఉన్నప్పుడు మాకు 18,000 పడుతుంది సంవత్సరానికి, ఏదో మాకు గడిచిపోతా ఉండింది, మేము తింటా ఉండి. మమ్మల్ని పట్టించుకునేది ఆయన పట్టించుకున్నాడు. ఆయన మోసం చేసిన వస్తువు మేము ఏడ మాట్లాడాలా? ఎందుకు నువ్వు నమ్మించి మమ్మల్ని మోసం చేయాలా? మరి ఎలాంటి నాయకుడు కావాలి? మాకు జగనే కావాలి. మరి పవన్ కళ్యాణ్ అయితే ఆయన రానినంటాడు. ఎవరు? ఆయన సదాన ధర్మం అన్నాడు. ఏదే ఆ ధర్మం ఏదో కనపడలేదా? ఊగి చెప్పినావా? ఏడు నువ్వు కనపడుతున్నావు ఏడా? మా పేదవాళ్ళు కడుపు కొట్టి మీరేం బాగుపడతారు? ఎంతమంది పేదవాళ్ళు ఏడుస్తున్నారు మీకు తెలుస్తున్నది. మీరు బయటకు చూస్తే కదా ఎవరు ఏ పేదవాడు ఎట్ట ఏడుస్తున్నాడు అని. ప్రతి పేదవాడి మనసులో జగన్ ఉన్నాడు. పెద్ద పేదవాడి మనసులో జగన్. మీరు సనాతన ధర్మం ఏది? ఏ పేదవాడిని కాపాడుతున్నారు మీరు? ఏ పేదవాడిని మీరు కాపాడుతారు? కరెంటు బిల్లులు జగన్ ఉన్నప్పుడు మాకు 700, 600 అట్ట వస్తున్నాయి. 1,500 కట్టాలా? ఏడు తెచ్చి కట్టాలా? మేము కష్టపడాలా, కట్టాలి. మాకైనా 10 రూపాయలు చేస్తామన్నారా? ఏడు కనపడుతున్నారు జనాభా? ఏదు ఆయన ధర్మాన్ని మేము బతుకుతాం. మాకు జగనే కావాలి.